బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు అప్పు చేస్తే మీరు వినండి ఇప్పుడు అప్పు చేయొద్దు, అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. అంటే మీ హయాంలోనే 50,000 కోట్లు అప్పు అయింది. ఎక్కడి నుంచి రావాలండి పవర్? కాకాబట్టేటువంటి మీడియా ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉండేటువంటి అమ్ముడు పోయిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చాలా బాధపడ్డాను నేను. మీరు మనుషులు అసలు ఏంది అని 13 రూపాయలకు యూనిట్ కొన్నారు అనమాట. యాక్చువల్లీ కొన్నది ₹3.90 అండి. ఎక్కడ 13 రూపాయలకి ఎక్కడ కొనుగోలు అనేది జరగల 10 సంవత్సరాల కాలంలో మీ హయాంలో. 20 రూపాయలు కూడా కొట్టమండి, అది వేరే చెప్తా. అది ఎట్లా మీకు పద్ధతి చెప్తాను. అసలు ఎవరికి ఏం తెలియదండి. ప్రజలకు తెలియనటువంటి కొన్ని విషయాలను పెట్టుకొని ఈ దరిద్రం కొట్టు ప్రచారం చేద్దామనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, మాకు ఉంది తెలంగాణ కూడా, రెండింటికి ఉన్నాయి. వాళ్ళు చేసిందే ఫైనల్ అండి. నైదర్ గవర్నమెంట్ హ్యాజ్ ఎనీ రోల్ నార్ ది కంపెనీస్ హ్యావ్ ఎనీ రోల్. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రెండు ఈఆర్సీలు అప్రూవ్ చేసిన రేట్ ఇది. దీనిలో ముఖ్యమంత్రి రోల్ కానీ, పవర్ మినిస్టర్ రోల్ కానీ, జెన్కో రోల్ కానీ, ట్రాన్స్కో రోల్ కానీ ఉండదండి. మరి ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయి అని ఎందుకు చెప్తున్నారు? ఉల్టా పల్టా చెప్పేటువంటి ఎందుకంటే చిలిపి చిల్లర రాజకీయ క్రీడ. పీపీఏ చేసుకొని ఎన్టీపీసీ నుంచి కానీ, ఒక ప్రైవేట్ ప్రొడ్యూసర్ నుంచి కానీ, ఒక రాష్ట్రం నుంచి కానీ కొనడం ఒక పద్ధతి అండి. ఇంకో రకమైన కొనుగోలు ఉంటాయండి. అది రోజు ఉంటుందండి మన షేర్ మార్కెట్ లాగా, ఓపెన్ మార్కెట్లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్. దానిలో ఎవరేం చేయడానికి ఉండదు. ప్రభుత్వాలకు ఎప్పుడైతే పీక్ లోడ్ వస్తుందో, రాష్ట్రాలకు అర్జెంట్ కొనాల్సిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు కొంటారండి. తాత్కాలికంగా అది ఒక 4 రోజులకి, వారానికి, 10 రోజులకి, నెలకి కొంటారు. మంత్ మొత్తం కలిసి ఒక 1000 కోట్ల కరెంట్ కొంటారండి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి, పంటలు కాపాడుకోవాలి కాబట్టి, పరిశ్రమలు నడుపుకోవాలి కాబట్టి, ఆ పీక్ లోడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ పర్టికులర్ పీరియడ్లో కొనేదానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా అడ్డం రాదండి. ఎందుకంటే అది సైట్లో ఉంటుంది, ఓపెన్ రేట్స్, అది ఓపెన్ మార్కెట్లో ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అక్కడ ప్రాబ్లం లేదు. సో ఆ రకంగా అప్పుడప్పుడు కొంటారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొన్నదండి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంటా ఉంది. 13 రూపాయలు పెట్టుకున్నారు, ఎక్కువ పెట్టుకున్నారు, ఇంకా ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందండి. అంటే మీరు ఒక్కళ్ళే స్పెషల్గా కొన్నారు, ఇంకెవరు కొనరు అనే టైప్లో వింటూ ఉన్నాం కదా. అది నేను ఏమంటే ఇంత 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 దుర్మార్గమైన ప్రచారం. అందుకోసం నేను చెప్పేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పవర్ కొంటా ఉంది, కొన్నారు మొన్నటి వరకు. ఎందుకు కొన్నారు మరి? ఏం సమాధానం చెప్తారు? అందుకే నేను అన్నది, బదనాం చేస్తే ఉండేది రజనీకాంత్ గారు దూది పింజలాగా ఎగిరిపోద్ది, సరే నల్లిఫై అయిపోద్దని చెప్పింది. అందుకే నేను ఏం ఆరోపిస్తున్న, బయట ఉన్న వసతులు, ఉన్న వనరులు వాడుకోలేనటువంటి దద్దమ్మలు అని చెప్తున్నాండి. ఈ ప్రభుత్వం అసమర్థులు, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాను. బయట ఓపెన్గా చెప్తా ఉన్నాను, ప్రెస్లో చెప్తా ఉన్నా, బహిరంగ సభలో కూడా చెప్తా ఉన్నా. లేదా ఏంటంటే కారణం, 9 సంవత్సరాలు నిరాఘాటంగా, నిర్ద్వంద్వంగా, బ్రహ్మాండంగా రెప్పపాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నా? ఎవరు చెప్పాలి? కేసీఆర్ ఇస్తాడు ఎట్లా, మీరు ఇవ్వలేకపోతారు ఎట్లా? కారణం ఏంది? మీ 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 అనుభవంతో చెప్పండి ఏంటి? డెఫినెట్లీ వైఫల్యం, అసమర్థత, అవగాహన లేమి. ఇంకోటి చెప్తున్నాను నేను, ఐఏఎస్ అధికారులు పరిపాలన రంగంలో అద్భుతంగా ఉంటారండి. నేను వాళ్ళని నిందించను. నేనేం చేశాను, బ్రహ్మాండమైనటువంటి అతి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్నే మొత్తం అప్పగించాను ఈ సంస్థల మీద. కంప్లీట్ టాప్ టు బాటమ్ టెక్నోక్రాట్స్. దెర్ వాజ్ నో సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్స్ డ్యూరింగ్ తెలంగాణ కేసీఆర్స్ రిజిమ్. ఒక్కడు కూడా లేడండి. ఈరోజు వీళ్ళు ఏం చేశారు, మొత్తం మార్చి పారేసి, టెక్నోక్రాట్స్ని తీసి పారేసి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జెన్కో, ట్రాన్స్కో అంతా ఐఏఎస్ ఆఫీసులో పెట్టేశారు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.